ఇట్స్ ఓవర్ వెన్ ఐ సే ఇట్స్ ఓవర్ అని అన్నావు. యష్ గారి బీభత్సాన్ని చూస్తుంటే టాక్సిక్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే అని నా ఫీలింగ్. సో టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో యష్ బీభత్సం ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆ టీజర్ చూసిన తర్వాత నాకు క్లియర్ కట్గా ఆ టీజర్ 1 minute 56 seconds ఉంది. ఆ టీజర్ చూస్తున్నప్పుడు 1 minute వరకు కూడా నాకు కేజీఎఫ్ఏ గుర్తొచ్చింది. అదేంటో తెలియట్లేదు. యష్ గారు ఇలాంటి బియర్డ్ వేసుకుని కనిపించిన ప్రతిసారి కేజీఎఫ్ఏ గుర్తొస్తుంది. అండ్ దాంట్లోంచి ఎవరు బయటికి రాలేకపోతున్నారు. అండ్ గీతూ మోహన్ దాస్ ఫీమేల్ డైరెక్టర్ రియల్లీ చాలా బాగా అనిపించింది. లైక్ ఇటువంటి రా అండ్ డ్రాస్టిక్ అసలు రగ్గుడు సినిమా ఇది. ఎవరు చేయలేరు. ఒక ఒక మగాడు చేయడానికి కూడా భయపడే ఈ రోజుల్లో ఒక ఆడామ ఒక హీరోని పెట్టి ఇటువంటి సినిమా చేశారంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్. అసలు నిజంగా గీతూ మోహన్ దాస్ గారు ఎవరు ఏమనుకున్నా మీరు తోపండి, సీరియస్గా మీరు తోపు. ఎందుకంటే ఇటువంటి రా రస్టిక్ అసలు ఇది జస్టిఫై చేయలేము. ఇది అంటే ఇటువంటి సినిమా కల్చర్ని మళ్ళీ మీరు ప్రారంభించబోతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇటువంటి టాక్సిక్ లాంటి కొంచెం అంటే ఇంత వైల్డెస్ట్ సినిమాని మళ్ళీ జనాలు ఓకే ఇటువంటి సినిమా కూడా తీయచ్చా అని పరిచయం చేసిన అర్జున్ రెడ్డితో ప్రారంభించిన మన సందీప్ రెడ్డి వంగ గారు ఒక మైల్ స్టోన్ అయితే, ఈ సినిమాకి మీరే పెద్ద మైల్ స్టోన్ లా కనిపిస్తున్నారు. ఈ కంటెంట్ ఎంత దూరం తీసుకెళ్తుంది, ఎంతమందిని హుక్ చేసి హంగ్ చేస్తుందా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. దిల్ రాజు గారు 120 కోట్లు పెట్టి ఏపీటీజీ ఎందుకు కొన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది ఈ టీజర్ చూసిన తర్వాత. ఆ టీజర్ చూసిన తర్వాత సీరియస్గా చెప్తున్నా, యష్ గారిని ఆ 1 minute నాకు కేజీఎఫ్ కనిపించింది అన్న కదా, ఈ 56 seconds గురించి మాట్లాడదాం. ఈ 56 seconds టాక్సిక్ టైటిల్ పడిన తర్వాత డాడీ ఐఎమ్ హోమ్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తారు, వితౌట్ బియర్డ్ వితౌట్ ముస్టాచ్. యష్ గారి యంగ్ రోల్ నాకు తెలిసి ఈ బియర్డ్తో ఉన్న వ్యక్తి డాడీ లేకపోతే ఈయన కొడుక లేకపోతే ఏంటి ద్విపాత్రాభినయం చేస్తున్నారా. అండ్ ఈ సినిమాలో తక్కువ హీరోయిన్స్ లేరండి. అటుపక్క నయనతార గారు ఉన్నారు, ఇటుపక్క కియారా అద్వానీ గారు ఉన్నారు, తారా సుతారియా గారు ఉన్నారు. అండ్ దాంతోపాటు మన రుక్మిణి వసంత్, మన కాంతారా సినిమా హీరోయిన్, మన నెక్స్ట్ ఎన్టీఆర్ నీళ్ళలో హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు ఉన్నారు. ఇంత మందిని పెట్టిన తర్వాత గ్లిమ్స్ లో చూస్తే అతిథ షార్ట్ 7 అక్కడేమో గ్రేవ్ యార్డ్ లో ఈయన కార్లో రొమాన్స్. అసలు ఒక మీకు లిటరల్లీ చెప్తున్నా, కొంతమంది సోషల్ మీడియాలో ఎలా పెడుతున్నారంటే ఒక గ్రేవ్ యార్డ్ లో ఒక కార్ పెట్టి కార్లో యష్ గారి రొమాన్స్ కి ఫ్రేమ్స్ బై ఫీమేల్ డైరెక్టర్ అని అంటున్నారు. అసలు నాకు అసలు గీతా మోహన్ దాస్ గారికి ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ మ్యామ్. అసలు టాక్సిక్ సినిమా గురించి ఇది ఎంత దూరం ఎంతమందిని హుక్ చేస్తుందని. బట్ పాయింట్ విషయానికి వస్తే టీజర్లో మనం చూసుకుంటే కొన్ని పాయింట్స్ ఏవైతే వాళ్ళు డిస్కస్ చేశారో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే యష్ గారికి ఒక సిండికేట్ అయితే ఉంది. ఆ సిండికేట్ ని కాపాడుకోవడానికి పట్టుదల వదిలేసాయి అని చెప్పిన వాయిస్ ఓవరే యష్ గారిని గైడ్ చేసే ఒక వ్యక్తి అని కూడా అనిపిస్తుంది నాకు. అండ్ ఆ వ్యక్తి ఇంకా వదిలేసే ఇట్స్ ఓవర్ అని చెప్పిన తర్వాత యష్ గారే మళ్ళీ వాయిస్ తీసుకొని ఇట్స్ ఓవర్ వెన్ ఐ సే ఇట్స్ ఓవర్ అండ్ కీప్ సమ్ మేనర్స్ అండ్ దాని తర్వాత ఎఫ్ మేనర్స్ అని కూడా అన్నారు. సో ఈ యొక్క క్యారెక్టర్లో మనకు తెలుస్తుంది ఏంటంటే పట్టుదల వదిలేయమని సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు, నేను వదలకుండా అదేవి అవ్వదు, నేను ఎప్పుడు అంతం అంటే అప్పుడే దాని అంతం అని చెప్పేసి ఆయన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక సిండికేట్ని కానీ, ఒక రాజ్యాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక ప్రపంచాన్ని కానీ మనకి సూచిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ టాక్సిక్ టీజర్ నాకైతే నచ్చింది. బట్ కొన్ని పార్ట్స్లో నాకు కేజీఎఫ్ఏ కనిపించింది, ఎందుకో తెలీదు. ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ ద టీజర్. బట్ గీతా మోహన్ దాస్ గారు ఇటువంటి వైల్డెస్ట్ సినిమాని తీశారంటే ఐ రియల్లీ కాంట్ ఎక్స్పెక్ట్. ఒక మగాడు కూడా ధైర్యం చేయలేని డేర్ స్టెప్ మీరు తీసుకున్నారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ యష్ బీభత్సం అనేది మనం చూడబోతున్నాం. అండ్ అన్న ముందే చెప్తున్నా, రుక్మిణి వసంత్ లాంటి
మంచి హీరోయిన్స్ తో రొమాన్స్ అంటే కష్టమే. ఓకే ఓకే, సో గీతూ మోహన్ దాస్ గారు కాబట్టి ఓకే డన్. సో ఇది టాక్సిక్ టీజర్ రివ్యూ నాకు అనిపించింది. సో మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ టాక్సిక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ దిల్ రాజు గారు గట్స్కే హ్యాట్స్ ఆఫ్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.